అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. దరిద్రుడు అంటే ఎవరు? ఎవరినైనా ఈ ప్రశ్న అడిగితే సమాధానం ఏమని చెప్తారు? సరైన వస్తు సామాగ్రి లేని వాళ్ళు దరిద్రులు, అప్పుల బాధల్లో ఉన్నవాళ్ళు దరిద్రులు, ఏదైనా వ్యాపారం చేస్తుంటే కలిసి రాకపోవటం వారు దరిద్రులే, ఏ పని చేసినా నష్టాల్లో కూరుకుపోతున్నారు వారు దరిద్రులే. ఈ విధంగా మన సమాజంలో చెప్పుకుంటూ ఉంటారు. ఈ ప్రశ్నను దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన యొక్క అనుచరులను అడగడం జరిగింది. మీలో దరిద్రుడు అంటే ఎవరో తెలుసా? సహాబాలు ప్రవక్త గారి అనుచరులు సమాధానం చెప్తున్నారు. ఓ ప్రవక్త, తమ అవసరాలకు సరిపడ వస్తు సామాగ్రి కూడా లేని వారు దరిద్రులు అని మేము భావిస్తున్నాము అని చెప్పి సహాబాలు ప్రవక్త గారికి చెప్పడం జరిగింది. ప్రవక్త గారు ఈ విధంగా సమాధానం చెప్పారు. నా యొక్క అనుచర సమాజంలో నిజమైన దరిద్రులు ఎవరంటే, రేపు ప్రళయ దినం రోజు ఆ వ్యక్తి నమాజు యొక్క పుణ్యఫలాలు తీసుకొని వస్తాడు, జకాత్ యొక్క పుణ్యఫలాలు తీసుకొని వస్తాడు, అలాగే ఉపవాసాలు యొక్క పుణ్యఫలాలు తీసుకుని వస్తాడు. అంటే ఆ వ్యక్తి నమాజులు చేసి ఉంటాడు, జకాత్ ఇచ్చి ఉంటాడు, ఉపవాసాలు పాటించి ఉంటాడు, అంటే వీటి యొక్క బాధ్యతలు నిర్వర్తించి ఉంటాడు, దాని యొక్క పుణ్యఫలాన్ని తీసుకుని వస్తాడు. కానీ ఈ వ్యక్తి ఇహలోక జీవితంలో గడిపేటప్పుడు ఎవరినో తిట్టి ఉంటాడు, ఎవరినో కొట్టి ఉంటాడు, ఎవరి మీద దౌర్జన్యం చేసి ఉంటారు, ఎవరి హక్కునో లాక్కొని ఉంటాడు, మరెవరినో హత్య చేసి ఉంటాడు. ఈ విధంగా పాపకార్యాలు చేసి ఉంటాడు. రేపు అల్లాహ్ సమక్షంలో తీర్పు దిన రోజు ప్రవేశపెట్టబడినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీర్పు ఇచ్చే సమయంలో ఎవరు ఇతని ద్వారా బాధింపబడ్డారో వారందరూ అల్లాహ్ సమక్షంలో వచ్చి హాజరు చేయబడతారు. వారందరూ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో అతనిపై అతను చేసిన దౌర్జన్యాల గురించి వివరించుకుంటారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ పుణ్యాత్ముడు ఈ నమాజులు చేసి జకాత్ ఇచ్చి ఉపవాసాలు పాటించినటువంటి ఈ పుణ్యాత్ముడి యొక్క పుణ్యాలను అతని ద్వారా బాధింపబడిన వారికి ఇవ్వటం జరుగుతుంది. అంటే ఇతను చేసిన పుణ్యఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇతను తిట్టాడు కదా వారికి ఇవ్వడం జరుగుతుంది, ఇతను కొట్టాడు కదా వారికి ఇవ్వడం జరుగుతుంది, ఎవరి హక్కును లాక్కున్నాడు కదా వారికి ఇవ్వడం జరుగుతుంది, ఎవరినో హత్య చేశాడు కదా వారికి ఇవ్వడం జరుగుతుంది. అయినా సరే ఇతని యొక్క పూర్తి పుణ్యఫలాలు అయిపోతాయి, కానీ ఇతని ద్వారా బాధింపబడిన వారు ఇంకా మిగిలే ఉంటారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ బాధింపబడిన వారి యొక్క పాపాలను ఇతనిపై వేయటం జరుగుతుంది. చివరికి ఈ వ్యక్తిని నరకంలో పడవేయటం జరుగుతుంది. ఇతడే నిజమైన దరిద్రుడు అని చెప్పి కారుణ్యమూర్తి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ సంఘటన ద్వారా, ఈ హదీసు ద్వారా ప్రతి ముస్లిం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటయ్యా అంటే, స్పష్టమైన విషయం.